స్వాగతం సుస్వాగతం, పూజా బలికి స్వాగతం, స్వాగతం సుస్వాగీశ్వరుడు, దయగల దేవుడు మన తండ్రి, భువి రక్షింపగ మనుజుల కోసం సొంత కుమారుని అర్పించే కరుణామయుడు సర్వేశ్వరుడు, దయగలదే ప్రేమ చూపెను, దండిగా వరములిచ్చెను, కరుణతో క్షమించెను, జగతికి వెలుగు పంచెను, మానవాళిని ప్రేమించెను. స్వాగతం సుస్వాగతం, పూజా బలికి స్వాగతం, ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో, దేవుని మహిమను కొనియాడెదము దివ్య పూజా బలిలో. పూజా గురువులు, మఠకన్యలు, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యావత్ తిరుసభ కూడా మన యొక్క మానవ జీవితానికి ఒక గొప్పనైనటువంటి విలువను, విజయాన్ని తీసుకొచ్చినటువంటి శిలువ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. శిలువ విజయానికి చిహ్నమని చరిత్ర మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. శిలువతో మన యొక్క జీవితాన్ని మనందరం కూడా ప్రతినిత్యము ప్రారంభించుకుంటూ ఆ శిలువ నుంచి శక్తిని పొంది మన యొక్క జీవితాలను ధన్యం చేసుకుంటూ ఉన్నాం. అలాంటి గొప్ప శుభ సందర్భాన్ని పురస్కరించుకొని తిరుసభతో కలిసి ఆ శిలువ విజయోత్సవంలో ఈరోజు మనందరం కూడా భాగస్థులం అవుతూ మన యొక్క విచారణ పరిశుద్ధ శిలువ విచారణగా నామకరణం చేయటం మనందరం చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తూ ఆ శిలువలో మన జీవితాలన్నీ కూడా విజయాన్ని పొందాలని మనందరం కూడా ప్రారంభించుకుంటూ ఈ గొప్పనైనటువంటి వేడుకలో మనందరి కోసం ప్రార్థించటానికి మన మధ్యకు విచ్చేసినటువంటి మన మేత్రాసన ఎడ్యుకేషనల్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ కోలకాని మరియన్న గారిని ఒకసారి మనందరం కూడా చప్పట్లతో మన మధ్యకు ఆహ్వానించుకుంటూ ఈ దివ్య పూజా బలిని మనందరి కోసం సమర్పించాలని ఫాదర్ గారిని కోరుతూ మీ అందరికి ఒక చిన్న మనవి, దివ్య పూజా బలి అయ్యే వరకు కూడా ప్రశాంతంగా మీరందరూ ప్రార్థన చేయండి. బయట వాతావరణం ఎలా ఉంది, లోపల ఎలా ఉంది, ఇవన్నీ కూడా మర్చిపోయి సిలువలో మీ జీవితాలను అంకితం చేసుకొని ఈ దివ్య పూజా బలి అంతం వరకు కూడా మీరు మాతో కలిసి ప్రార్థించాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ పూజా బలిని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. పూజ్య గురువులారా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అవమానకరమైనటువంటి సిలువను యేసు ప్రభు విజయ చిహ్నంగా మార్చాడు. ఆ సిలువలోని మనందరి కోసం మరణించి మనకు నిత్య జీవాన్ని ప్రసాదించాడు. ప్రతి వాళ్ళు
యేసు ప్రభు యొక్క శిలువ బలిని చూడలేరు కాబట్టి ఆ శిలువ బలి ప్రతినిత్యం అంటే ప్రతిరోజు మనకు అందించబడాలని యేసు ప్రభు గొప్ప ఉద్దేశంతో ఈ పూజా బలిని తను మరణించడానికి ముందు రోజు ప్రారంభం చేశారు. తద్వారా రాబోయే సంవత్సరాలలో, శతాబ్దాలలో ప్రజలందరికీ కూడాను తన రక్షణలో భాగం పంచుకునేటటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించాడు ఆయన. యేసు ప్రభు కల్వరి కొండ మీద అర్పించిన బలి రక్తరహితంగా ప్రతి క్షణం కూడాను ఈ బలిపీఠం మీద అర్పించబడుతుంది గురువుల ద్వారా. ఆనాడు ప్రజలు ఎటువంటి ఫలితాలను పొందారో, ఎటువంటి వరాలను పొందారో, ఎటువంటి అనుగ్రహాలను పొందారో పూజా బలిలో పాల్గొనేటటువంటి ప్రతి వ్యక్తికి కూడాను దేవుడు అదే విధమైనటువంటి ప్రతిఫలాలని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ పూజ జరిగేటప్పుడు కనిపించేది మనకు గురువే, కానీ అంతర్లీనంగా ఎక్కడెక్కడైతే పూజ జరుగుతుందో ఆ పూజా బలి పైభాగంలో దేవుడు సర్వదూతల సమిష్టంగా ఆయన ఆసీనుడై ఉంటాడు. అక్కడ ఎక్కడైతే పూజ జరుగుతుందో ఆ పూజా బలి జరిగిన ప్రతి చోట కూడాను దేవాది దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, సకల పునీతులు, మరి ముఖ్యంగా మరియ తల్లి, సకల దూతలందరూ కూడాను ఆ బలి పూజను గమనిస్తూ ఉంటారు, వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. ప్రియమైన మిత్రులారా, అయితే అది మన కళ్ళకు కనపడదు, కళ్ళకు కనపడేటటువంటి విషయం కాదు, జరిగేటటువంటి వాస్తవం. ఎందుకంటే ఈ పూజా బలి, శిలువ బలి ఒక్కటే. శిలువ బలి తండ్రి అయినటువంటి దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి, ఎంతో ఇష్టమైనటువంటి బలి. ఎందుకంటే మానవుల్ని తన దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి బలి. కాబట్టి బలి పూజలో పాల్గొనేటప్పుడు మన భక్తి శ్రద్ధలతో పాల్గొనాలి. మనం ఒక్కళ్ళమే కాదు, దేవుడు సకల దూతల సమిష్టంగా ఈ పూజా బలికి జరిగేటటువంటి ప్రతి చోటుకి ఆయన వస్తున్నాడు. అంటే దేవుడు మనలందరినీ కూడా గమనిస్తున్నాడన్నమాట, దేవుడు మనలందరినీ చూస్తున్నాడన్నమాట. ఇది వాస్తవం ప్రియమైన మిత్రులారా. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి పూజా బలిలో పాల్గొనే అర్హతను దేవుడు మనకు దయచేశాడు. మరి ఆ అర్హతను పొందాలంటే మనం మన పాపాలను ఒప్పుకోవాలి. పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు, మన తండ్రి కాబట్టి. ఒప్పుకునే ప్రతి వాళ్ళకు కూడా ఆయన క్షమాభిక్షను దయచేస్తాడు. తన బిడ్డలుగా మరొక అవకాశాన్ని మనకిస్తున్నాడు. కాబట్టి ఈ బలి పూజ ముందుగా మన పాపాలన్నీ కూడా ఒప్పుకుందాం. ముఖ్యంగా మనం జూబిలీ సంవత్సరంలో ఉన్నాం. జూబిలీ సంవత్సరం అంటే మన పాపాలన్నీ కూడా తీసివేసేటటువంటి సంవత్సరం, మన బరువులన్నీ కూడాను తీసివేసేటటువంటి సంవత్సరం, మన బాధలన్నీ కూడాను తీసివేసేటువంటి సంవత్సరం. కాబట్టి ఈ జూబిలీ సంవత్సరంలో ఈ పండుగను చేసుకుంటున్నాం. కాబట్టి అదే సమయంలో ఆ జూబిలీ ఫలితాలను కూడా మనకు అందించమని ప్రభువుని వేడుకుంటూ ఇప్పుడు మన పాపాలు ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద, దేవుని మీద తిరుగుబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటికే కదా, ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించుట లేదు, ఈ పాడు కూడు తినలేక చచ్చిపోవచ్చు ఉన్నాము అని గొణుగుకొనిరి. అప్పుడు
ప్రభు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో లోహముతో విష సర్ప రూపమును చేసి గడ మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పం వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పాను. కనుక మోషే కంచు సర్పము చేసి గడకర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పం వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చేసుకొనెను. అందువలన దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. రెండవ పట్టణము. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం వరకు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తను తాను రిక్తిని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలేను. పితియగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవ్వడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును
నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కాని దానిని ఖండించుటకు పంపలేదు. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు అని ప్రభు పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సుశేషము. క్రీస్తువా కలుగునుగాక. నా తరపున మన మేత్రాణులు జోసఫ్ రాజారావు గారి తండ్రి గారి తరపున పండగ శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. శిలువ విజయ పండుగ, విజయోత్సవ పండుగ అనేది చారిత్రాత్మకంగా చోటు చేసుకున్నటువంటి 2 సంఘటనలను బట్టి ఏర్పాటు చేయబడింది. ఆ చారిత్రాత్మక సంఘటనలు ఏమిటంటే, యేసు ప్రభు మరణించిన తరువాత, పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యంలో సువార్తను ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. దాదాపుగా 311 సంవత్సరాల వరకు క్రైస్తవులను హింసించారు. అంటే ఎవరైనా విశ్వాసాన్ని చేపడితే, ఎవరైనా విశ్వాసాన్ని స్వీకరిస్తే వాళ్ళని పట్టుకోవటం, చెరసాలలో వేయటం, చివరిగా చంపివేయడం. ఆ చంపడం కూడాను రకరకాలుగా ఉండేది. అంతకంటే ముందు వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేవాళ్ళు. ఇక చంపడానికి వచ్చినప్పుడు కొంతమందిని వేడి నీళ్ళలో వేసి కాల్చి చంపారు, కొంతమందిని సలసల కాగేటటువంటి నూనెలో వేసి కాల్చి చంపారు, కొంతమందికి మామూలుగా నిప్పంటించి కాల్చి చంపారు, కొంతమందిని శిరశ్ఛేదనం చేశారు, కొంతమందిని బల్యాలతో పొడిచారు. ఈ విధంగా రకరకాలుగా కొంతమందిని సిలువ వేశారు, రకరకాలుగా హింసించారు, చంపివేశారు. అయితే దేవుడు దీనుల యొక్క ప్రార్థనని, మరి ముఖ్యంగా బాధల పడేటటువంటి వారి యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు దానికి నిదర్శనం 311వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. రోమన్ సామ్రాజ్యంలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. రోమన్ సామ్రాజ్యానికి చక్రవర్తి కావలసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి, ఆ సమయంలో గాలియా ప్రాంతం, అంటే ఇప్పుడు ఫ్రాన్స్ దేశం, తర్వాత ఇంగ్లాండ్ దేశం ఉన్నటువంటి ప్రాంతాన్ని గాలియా ప్రాంతం అనేవాళ్ళు. ఆ ప్రాంతానికి అధిపతిగా ఉన్నటువంటి కాన్స్టంటైన్ అనేటటువంటి వ్యక్తి తన మిత్రుడైనటువంటి మిలానుకి అధిపతిగా ఉన్నటువంటి లీషియస్తో కలిసి ఇద్దరు కూడాను ఈ రోము నగరం మీదకి తమ యొక్క సైనికులతోటి దండయాత్రకు వచ్చారు. అయితే ఆ రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి సైన్యాలు వీళ్ళ సైన్యాలని ప్రతిఘటించాయి, ఎటూ పాలుపోలేదు. అయితే ఆ కాన్స్టంటైన్కి ఓ చిన్న ఆశాకిరణం తన తల్లి హేలెనా, ఆమె క్రైస్తవ మతాన్ని స్వీకరించింది, విశ్వాసురాలు. ఆమెను బట్టి ఆయన ప్రార్థన చేస్తాడు, క్రైస్తవుల దేవుడు అయినటువంటి నీవు నాకు విజయాన్ని ప్రసాదిస్తే నీ ప్రజలకు స్వేచ్ఛనిస్తాను అని ఓ చిన్న ప్రార్థన ఆయన చేసుకుంటాడు. ఆ రోజు రాత్రి కలలో ఆయనకి శిలువ చిహ్నం కనిపించింది. తెల్లారి ప్రొద్దున లేచిన తరువాత ఆయన తన
సైన్యానికి మొత్తానికి కూడాను సిలువను చిహ్నంగా ఇచ్చాడు. ఆ తరువాత జరిగినటువంటి యుద్ధంలో 2-3 రోజుల్లోనే వాళ్ళు రోము పట్టణాన్ని స్వాధీనం చేసుకోగలిగారు. ఆ స్వాధీనం చేసుకోవడానికి ఇప్పటికీ గుర్తుగా రోము నగరంలో మిల్వియన్ బ్రిడ్జ్ అనేటటువంటిది ఉంటుంది. దాని మీద నుంచి వాళ్ళు రోము నగరానికి వెళ్తారు, లోపలికి వెళ్తారు. ఆ రోమన్ సైనికుల్ని వాళ్ళు ఓడించారు, రోమన్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. 311వ సంవత్సరం. 313వ సంవత్సరంలో ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి, ఆయన అప్పటికే క్రైస్తవుడు కాలేదు, ఇంకా ఆయన అన్యుడిగానే ఉన్నాడు. అయినప్పటికీ కూడాను మతాలన్నిటికీ కూడా స్వేచ్ఛనిచ్చాడు. అంటే ఆ రోమన్ సామ్రాజ్య మతాలతో పాటు క్రైస్తవ మతానికి కూడా స్వేచ్ఛ వచ్చింది. ఆనాటి నుంచి క్రైస్తవులందరూ కూడాను స్వేచ్ఛగా తమ ప్రార్థనలు చేసుకోవడం, స్వేచ్ఛగా మత ప్రబోధాలు చేసుకోవడం, స్వేచ్ఛగా వాళ్ళ జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని జీవించడం వాళ్ళు ప్రారంభం చేశారు. ప్రియమైన మిత్రులారా, ఆ తరువాత జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, ఈ విధంగా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో జీవిస్తున్న సమయంలో ఆయన తల్లి హేలిన గారికి, కాన్స్టంటైన్ తల్లి హేలిన గారికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. యేసు ప్రభు మరణించాడు కల్వరి కొండ మీద, కాబట్టి ఆ సిలువను కనుక్కోవాలి అని చెప్పి ఆమె అక్కడకు వెళ్తుంది. అక్కడ తవ్వకాలు ప్రారంభం చేస్తుంది. చివరిగా 326వ సంవత్సరంలో ఆ సిలువను కనుగొన్నారు. అయితే ఒక్క సిలువ కాదు, 3 సిలువలు కనపడ్డాయి. ఎందుకని 3 సిలువలు? ఎందుకని? యేసు ప్రభువుతో పాటు 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. ఆ 3 సిలువలని తీశారు. తీసిన తర్వాత మరి ఇందులో యేసు ప్రభు మరణించినటువంటి సిలువ ఏది, ఎలా కనుక్కోవాలి? ఆ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి రోగులందరినీ కూడా తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఆ 3 సిలువల్ని తాకమన్నారు. ఏ సిలువ ద్వారానైతే వాళ్ళకి ఆ స్వస్థత చేకూరిందో అదే నిజమైనటువంటి సిలువ అని చెప్పి వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. ఆ 3 సిలువల్లో ఒక సిలువ యేసు ప్రభు యొక్క సిలువ. కాబట్టి దాని కొన్ని భాగాలు అన్నింటినీ కూడాను ఆనాటి క్రైస్తవ సామ్రాజ్యంలో ముఖ్యమైనటువంటి ప్రదేశాలకు పంపించారు. కొంతమంది ఆ సిలువ భాగాలని బంగారు బరిణెల్లో పెట్టుకున్నారు. కొంతమంది బంగారంతో చేసినటువంటి ఆభరణాల్లో పెట్టుకుని తమ మెడల్లో ధరించేవాళ్ళు. ఈ హేలినమ్మ గారు తన యొక్క ఏమంటారంటే రాజభవనాన్ని ఈ సిలువకు ఉంచడానికి ఆమె తీసుకుని వెళ్ళింది. ఆ తరువాత దాన్ని ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధ సిలువ దేవాలయం అంటారు. అక్కడ సిలువలో కొన్ని భాగాలని వాళ్ళందరూ కూడా గాజు పేటికలో చేర్చి అక్కడ ఉంచారు. అయితే సింహభాగం మాత్రం ఇంకా యెరూషలేములోనే ఉంది. దాన్ని అక్కడే యెరూషలేము దేవాలయంలో ప్రతిష్ఠించారు. 614వ సంవత్సరంలో పర్షియన్ చక్రవర్తి యెరూషలేమునకు దండయాత్ర చేసి ఆ భూభాగానంతా కూడా ఆక్రమించాడు. అయితే ఆయన సైన్యంలో దాదాపుగా 30% మంది యూదులు ఉన్నారు. యూదులకు సిలువ అంటే గిట్టదు, అది అవమానకరం. కాబట్టి ఆ సిలువ అక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడాను ఆ సిలువను అక్కడి నుంచి తీసివేయమని కోరతారు. కాబట్టి తమ సైనికులు చెప్పారు కాబట్టి ఆ రాజు ఏం చేస్తారు, పర్షియా దేశపు రాజు ఆ యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని కూడా నేలమట్టం చేసి ఈ సిలువను పర్షియా దేశానికి తీసుకుని వెళ్ళాడు. 13 సంవత్సరాల తరువాత అంటే 627వ సంవత్సరంలో హెరాక్లియూస్ అనేటటువంటి చక్రవర్తి, క్రైస్తవ చక్రవర్తి మరల ఆ పర్షియా సామ్రాజ్యాన్ని దండయాత్ర చేసి జయించి ఆ సిలువను మరలా యెరూషలేముకు తీసుకుని వస్తాడు. అయితే యెరూషలేములో తానే స్వయంగా ప్రతిష్ఠించాలి అనుకున్నాడు. ఆయన ప్రతిష్ఠించాలనుకొని గంభీరంగా వెళ్ళాడు. గంభీరంగా వెళ్ళి సిలువను తన భుజాల మీద ఎత్తుకుందాం అనుకుంటే అది చాలా బరువు అనిపించింది. ఆయనకి లేవలేదు. ఏం చెయ్యాలి? తను రాజు, ఎంతో బలవంతుడు అయినప్పటికీ కూడాను ఆ సిలువ లేవలేదు, చాలా బరువు అనిపించింది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతి రాజు దగ్గరకు వచ్చి, మహారాజా మీరు రాజ లాంఛనాలతో ఉన్నారు,
కానీ యేసు ప్రభు పేదవాడు. మీరు రాజలాంఛనాలతో ఉన్నారు, కానీ యేసు ప్రభు పేదవాడు. కాబట్టి మీరు సిలువను మోయాలంటే మీరు కూడాను యేసు ప్రభువులాగానే పేదవాడిగా మారాలి అన్నప్పుడు తన రాజ ఆభరణాలు, రాజ వస్త్రాలన్నీ కూడా తీసివేసి ఒక సామాన్య మనుషుల్లాగానే వస్త్రధారణ చేసుకొని అప్పుడు సిలువనెత్తుకుంటాడు. అప్పుడు అది బరువు అనిపించలేదు. తనే స్వయంగా వెళ్ళి ఆ దేవాలయంలో ప్రతిష్ఠించాడు. ప్రియమైన మిత్రులారా, ఇప్పటికీ కూడాను ఆ సిలువ భాగం అక్కడే ఉంటుంది. మామూలుగా మన ఫాదర్లు చాలామంది వెళ్ళి చూసి వస్తుంటారు. మీలో కూడా చాలామంది వెళ్ళారు. కల్వరి కొండ మీద ఉన్నటువంటి ఆ సిలువ నిజమైనటువంటి యేసుక్రీస్తు సిలువ, దాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడాను ఆ సిలువ అలానే ఉంది. ఈ రెండు సంఘటనలు కలుపుకొని ప్రియమైన మిత్రులారా, శ్రీ సభ సిలువ విజయోత్సవాన్ని చేసుకుంటుంది. విజయోత్సవం అంటే జయించడం, లేదా ఏమంటారంటే ట్రయంఫంట్ అంటాం, అంటే విజయాన్ని సాధించడం. విజయం అనగానే మనకు అర్థమయ్యేది ఏమిటి? ఒకళ్ళు జయిస్తారు, ఇంకొకళ్ళు ఓడింపబడతారు. అవును కదా? కాబట్టి జయించే వాళ్ళందరికీ కూడాను అన్ని హక్కులు ఉంటాయి, ఓడింపబడిన వాళ్ళందరికీ కూడా అన్ని హక్కులు ఉండవు. కానీ ఇక్కడ జయించబడింది ఎవరో, జయించింది ఎవరు? పవిత్ర శిలువ విజయోత్సవం అనగానే ఎక్కడ జయించింది దేవుడు, జయించబడింది సైతాను. పరిశుద్ధ శిలువ పండుగను చేసుకుంటున్నటువంటి మీకందరికీ కూడాను శిలువను గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. శిలువ అనేది క్రైస్తవ మతానికి గుర్తు. ఈరోజు ప్రపంచంలో, ప్రపంచ జనాభాలో 3వ వంతు ప్రజలు క్రైస్తవులు. వాళ్ళు ఏ డినామినేషన్ కన్నా చెందనివ్వండి, అంటే ప్రతి ముగ్గురిలో కూడాను ఒక వ్యక్తి క్రైస్తవుడు, క్రైస్తవురాలు. ప్రతి ముగ్గురిలో కూడాను, ప్రపంచంలో ఉన్న ప్రతి ముగ్గురిలో ఒక వ్యక్తి క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు. దానికి మనమందరం కూడాను సంతోషించాలి. వీళ్ళందరికీ కూడాను సిలువ అనేది ఎంతో గౌరవాన్ని తీసుకొని వచ్చింది. కారణం ఏంటంటే సిలువతో నూతన శకం ప్రారంభమైంది. అనగా పూర్వ నిబంధన అంతమైపోయింది, నూతన నిబంధన ప్రారంభమైంది. పూర్వ నిబంధనను దేవుడు ఒక జాతి ప్రజలతోనే చేసుకున్నాడు, కానీ నూతన నిబంధనను దేవుడు సర్వమానవాళితో చేసుకున్నాడు. ఇది మనం గమనించాలి. పూర్వ నిబంధనను దేవుడు ఒక జాతి ప్రజలతోనే చేసుకున్నాడు, కానీ సిలువ ద్వారా నూతన నిబంధన ఆయన సర్వమానవాళి, ఏ దేశానికి చెందిన, ఏ భాషకు చెందిన, ఏ జాతికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన అందరికీ కూడాను ఈ నూతన నిబంధన వర్తిస్తుంది. పూర్వ నిబంధనలో జరిగినటువంటి ఒప్పందంలో దేవునికి ప్రజలకి మోషే ప్రవక్త మధ్యవర్తిగా ఉన్నాడు. కానీ నూతన నిబంధనలో దేవునికి మానవాళికి జరిగినటువంటి ఆ ఒప్పందంలో, ఆ ఒడంబడికలో, ఆ నిబంధనలో యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, కాబట్టి సిలువ అనేది దేవుడు మనకు ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరంగా భావించాలి. పునీత్ అగస్టీన్ గారు చక్కటి మాట అంటారు. ఏమనంటే, పూర్వవేదవ గ్రంథం అంతా కూడాను నూతన వేదంలో అది బయలుపరచబడింది. పూర్వవేద గ్రంథం అంతా, పూర్వవేదం అంతా కూడాను నూతన వేదంలో బయలుపరచబడింది. నూతన వేదం అంతా కూడాను పూర్వవేదంలో నిక్షిప్తమైంది, నిగూఢమైంది అని అంటారు. ఆ విషయాన్ని మనం మొట్టమొదటి పట్టణంలో విన్నాం. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంతో బలంతో, శక్తితోటి ఫారో రాజు నుంచి విడిపించుకొని తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఎర్ర సముద్రం కూడా దాటారు. వాళ్ళ కళ్ళను వాళ్ళే నమ్మలేకపోయారు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు. ఎందుకంటే జరుగుతుంది అనుకున్నారు. ఒక ప్రక్కన వెనక భాగంలో చూస్తే ఫారో రాజు సైన్యాలు తరుముకొని వస్తున్నాయి, ముందు భాగంలో చూస్తే సముద్రం ఉంది. ఎలా దాటాలి అని సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు మోషే ద్వారా ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. వాళ్ళు పొడి నేల మీద నడిచారు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అటువంటి అద్భుత కార్యాలు చూశారు. తర్వాత హోరేబు కొండ అంటే సినాయి పర్వతం మీద దేవుడు వాళ్ళతో ఒప్పందాన్ని చేసుకోవటం కూడా వాళ్ళు చూశారు. ఇన్ని అద్భుత కార్యాలు చూసినప్పటికీ కూడాను వాళ్ళు దేవునికి
మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ ఎడారిలో వాళ్ళకు బాధలు, వాళ్ళు పడేటటువంటి బాధలు వాళ్ళ గొప్పవిగా కనిపించాయి. దేవుని యొక్క అద్భుత కార్యాల ముందు వాళ్ళ బాధలే గొప్పవిగా కనిపించాయి. సణుక్కోవటం గొణుక్కోవటం ప్రారంభించారు. సణుగుడు గొనుగుడు. దేవుడు విన్నాడు. ఇంత గొప్ప కార్యాలు చేసినా ఈ ప్రజలకి తన మీద నమ్మకం లేదు అని చెప్పి వాళ్ళ మధ్యలోకి ఈ విషసర్పాలను పంపించాడు. మనకి కరోనా వైరస్ వ్యాధి ఎలా వచ్చిందో అంతకంటే చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే విషసర్పాలు ఊరుకుంటాయా? ఎవరన్నా సర్పాలతో ఆట ఆడుకుంటారా? మీరు ఎవరన్నా ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా? చెయ్యమాకండి. మనం ఆట ఆడుకోవచ్చు కానీ అవి మాత్రం ఆడుకో, వెంటనే మనల్ని కాటు వేస్తాయి. కాబట్టి ఆ విషసర్పాలు రావడంతో చాలామందిని కాటు వేయటం మొదలెట్టాయి. చాలామంది మరణించారు. అప్పుడు మరలా వాళ్ళందరూ మోషే దగ్గరకు వెళ్ళి, బాబు నీకు వ్యతిరేకంగా దేవునికి తప్పు చేశాం, మా ఈ ఆపద నుంచి రక్షించు అని వేడుకొన్నారు. మోషే ప్రవక్త దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళకు ఒక చిహ్నాన్ని ఇస్తాడు. ఏమిటా చిహ్నం? కంచు సర్పాన్ని చేసి ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంచండి. ఎవరైనా ఈ విషసర్ప కాటుకు గురైతే వాళ్ళు ఆ కంచు సర్పాన్ని చూడగానే వాళ్ళు బ్రతికి బయటపడతారు అని చెప్పి దేవుడు మోషే ప్రవక్త ఆజ్ఞాపించినప్పుడు మోషే ప్రవక్త అదే విధంగా ఆ కంచు సర్పాన్ని చేసి ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంచాడు. పాము కాటు గురైనటువంటి వాళ్ళందరూ కూడాను దాన్ని చూచినప్పుడు వాళ్ళందరూ కూడాను రక్షింపబడ్డారు, వాళ్ళందరూ జీవించారు. ప్రియమైన మిత్రులారా, మన ప్రతిదిన జీవితంలో కూడాను మనకు కూడా ఎన్నో బాధలు. జీవిత ప్రయాణం ఒక జీవితం ఇది. కొంతమందికి 100 సంవత్సరాలు కావచ్చు, కొంతమందికి 90 సంవత్సరాలే కావచ్చు, కొంతమందికి 80, కొంతమందికి 70. ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధమైనటువంటి జీవిత యాత్ర. ఈ జీవిత యాత్రలో మనం కూడా చాలాసార్లు బాధపడుతూ ఉంటాం, చాలాసార్లు మనం కూడా గొణుక్కుంటూ ఉంటాం, సణుక్కుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని కరుణిస్తూనే ఉన్నాడు. అలా సణుక్కోవటం గొణుక్కోవటం వలన వచ్చేటటువంటి నష్టం ఏంటో మొట్టమొదటి పట్టణం మనకి చాలా స్పష్టంగా తెలియజేసింది. అలా సణుక్కోవటం గొణుక్కోవటం దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం. ఏమంటాం చాలాసార్లు? వర్షం వస్తుందనుకోండి, అబ్బాయి ఎప్పుడు వర్షమే వస్తుంది అంటాం, అవునా కాదా? ఎండ కాస్తుందనుకోండి, ఏమి ఎండలరా బాబు తట్టుకోలేకపోతున్నాం అంటాం, అవును కదా? చలి వేస్తుందనుకోండి, ఏం చలిరా బాబు చంకలు కూడా పైకి ఎత్తుకోలేకపోతున్నాం అంటాం, అవును కదా? బాగా ఉందనుకోండి, అబ్బాయి ఇప్పుడు వర్షం వస్తే ఎంత బాగుంటుంది అంటాం. దేని గురించి కూడా మనకి సంతోషం లేదు, సంతృప్తి లేదు. ఒకటి ఉంటే ఇంకోటి కావాలనుకుంటాం. దేవుడు ఒకటి ఇచ్చినప్పుడు ఇంకోటి కావాలంటాం. దేవుణ్ణే మనం కన్ఫ్యూజ్ చేసుకుంటూ వస్తాం. ఏమి ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు? మనకి ఇవ్వాల్సింది ఏమని మనం కోరుకున్నది ఇవ్వాలని మనం అనుకుంటాం, అవును కదా? మరి ఇంతమంది ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు దేవాలయంలో? ఇంతమందికి ఒక్కొక్క వ్యక్తికి ఏ ఇద్దరు వ్యక్తులైనా ఒకే విషయాన్ని గురించి అడుగుతారా? పొరపాటున అడగరు. ఒకళ్ళు అడిగిన దానికి ఇంకొకళ్ళు వ్యతిరేకం. ఈ విధంగా వ్యతిరేకంగా మనకు రాందప్పుడు, మనం కోరుకున్నది జరగనప్పుడు ఏం చేస్తాం? మనం సణుక్కుంటాం, గొణుక్కుంటాం. ఈ విధంగా ఉంటుంది. కష్టాలు బాగా వచ్చినప్పుడు దేవుడా ఈ మాయదారి కష్టాలని నాకే వస్తున్నాయి, మిగిలిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారంటాం, అవునా? సంతోషంగా ఉన్నప్పుడు నేను బాగా ఉన్నాను, అదిగో వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు కష్టాలు పడుతున్నారంటాం. ఈ విధంగా రకరకాలైనటువంటి తీర్పులు ఇస్తూ ఉంటాం. ప్రియమైన మిత్రులారా, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు. దేవుడు పూర్వకాలంలో తన యొక్క దైవ విజ్ఞానం ద్వారా చేసినటువంటి ఆ కార్యం నూతన నిబంధనలో గొప్ప కార్యమైంది. ఈనాటి సువార్త పట్టణంలో మనం విన్నాం. నికోదేమైనటువంటి యూదుల గురువు యేసుప్రభు, యూదుల నాయకుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు ఒకటే మాట అంటాడు. ఏమని? మోషే ఎడారిలో ఎట్లు సర్పముని ఎత్తెను, ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. ఆయనను విశ్వసించేటటువంటి ప్రతి వాళ్ళు కూడాను నిత్య జీవాన్ని పొందడానికి మనుష్య కుమారుడు కూడాను అదే విధంగా ఎత్తబడాలి. కంచు సర్పాన్ని చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బ్రతికి బట్టగట్టారు.
అదేవిధంగా యేసు ప్రభువుని చూసిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు? నిత్య జీవాన్ని పొందుతారు. ప్రియమైన మిత్రులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నిత్య జీవాన్ని పొందుతారు. యేసు ప్రభువుని చూచిన వాళ్ళందరూ నిత్య జీవాన్ని పొందుతారు. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు ఒక చక్కని మాట అంటారు. ఏమని? నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యుద్ధకు ఆకర్షింతును. ఈ ఎత్తబడటం అనేది శిలువ మీద అని లూకా గారు 24వ అధ్యాయం 7వ వచనంలో మనకు వివరిస్తారు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి 3వ దినమున సజీవుడై లేవవలెనని మీతో చెప్పాను కదా. కాబట్టి ఆయన చెప్పినట్లుగానే జరిగింది. యేసు ప్రభు శిలువ వేయబడ్డాడు. శిలువ వేయబడి మరణించి తిరిగి సజీవుడిగా లేస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు పౌలు, ముఖ్యంగా 23వ వచనంలో పౌలు గారు ఈ విధంగా అంటారు. మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మేము శిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటించుచున్నాం. కాబట్టి మేము రాజుగా వచ్చినటువంటి శిలువను, యేసును కాదు బోధించేది. మేము మహిమ ప్రతాపాలతో వచ్చేటటువంటి యేసును కాదు ప్రకటించేది. ఎవరిని ప్రకటిస్తున్నాం? శిలువ వేయబడినటువంటి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. శిలువ వేయబడినటువంటి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువ మ్రానిపై మోసెను. ఆయన మన పాపాలని తనపై ఉంచుకున్నాడు. కాబట్టి శిలువ మ్రానిపైన ఆయన మన కోసం మరణించాడు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, యేసు ప్రభు శిలువ మీద ఎత్తబడటం వలననే మనకందరికి కూడా రక్షణ కలిగింది. మనకందరికి కూడాను రక్షణ కలిగింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువ మ్రానిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందితిరి. యేసు ప్రభు పొందినటువంటి గాయాల చేత మనమందరం కూడా ఏమయ్యాం? స్వస్థతను పొందాం. ఎక్కడి నుంచి స్వస్థతను పొందాం? ద్వితీయ చట్ట గ్రంథంలో 21వ అధ్యాయం 22-23 వచనాల్లో ఒక చక్కటి మాట ఉంది. మరణశిక్షకు తగిన పాపమును చేసిన వారిని ఎవరినైనను వ్రేలాడదీయవలను. అంటే ఆ మ్రానిపైన మరణించేటటువంటి వాడు శాపగ్రస్తుడు. మరి అటువంటి శాపగ్రస్తమైనటువంటి దాన్ని యేసు ప్రభు ఎన్నుకున్నాడు. శాపగ్రస్తమైనటువంటి ఆ మ్రానిని, ఆ చెట్టుని, ఆ శిలువను యేసు ప్రభు ఎన్నుకున్నాడు. దానిని మానవ రక్షణ చిహ్నంగా ఆయన చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసెను. ఆయన పాపములను మోసెను, మన పాపములను మోసెను అని చెప్పుట వలన యెషయా ప్రవక్త గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో యావే సేవకుడు ఏ విధంగానైతే చేశాడో అదే విధంగా యేసు ప్రభు చేస్తాడంటే తన ప్రజల కోసం, ఇతరుల కోసం ఆయన మరణిస్తాడు, తన ప్రాణాన్ని ఇస్తాడు. కాబట్టి శిలువ అనేది శాపగ్రస్తం. ఆనాడు యోధ సమాజంలో, మరి ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యంలో అది శాపగ్రస్తమైంది. దాన్ని విజయ చిహ్నంగా మార్చాడు. అయితే ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. యేసు ప్రభు యొక్క శిలువ మరణం నీకు నాకు ఏ విధంగా విముక్తిని తీసుకొని వచ్చింది? ఎప్పుడైనా అనుభూతి చెందామా మనం? నిజంగా ఆ శిలువ నాకు విమోచనాన్ని ఇచ్చింది అని ఎప్పుడైనా అనుకున్నామా? చాలాసార్లు ప్రసంగాలు విన్నాం, చాలాసార్లు దేవుని వాక్యాన్ని విన్నాం, చాలాసార్లు బైబిల్ గ్రంథం చదువుకున్నాం. ఏనాడైనా సరే మనం అనుభూతి చెందామా? నిజంగా శిలువ ద్వారా నేను రక్షణాన్ని పొందాను, యేసు ప్రభు ఇక శిలువ మరణం ద్వారా నాకు రక్షణ వచ్చిందని. దానికి చిన్న సంఘటన వివరించుకుంటూ అర్థం చేసుకుందాం. ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తుల్లో నెపోలియన్ చక్రవర్తి గొప్పవాడంటారు. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి, రాజవంశంలో జన్మించలేదు ఆయన, సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి ఆయన చక్రవర్తి అయ్యాడు. ఆయనకి పట్టాభిషేకం చేయడానికి రోమ్ నగరం నుంచి
పాపుగారి దూత వెళ్ళాడు, పట్టాభిషేకం చేశాడు. అయితే ఐరోపా ఖండాన్ని ఆయన ఒకటిగా చేయాలనుకున్నాడంటే ఫ్రాన్స్ రాజ్యాన్ని విస్తరింపజేయాలనుకున్నాడు. విస్తరింపజేయడానికి అనేక యుద్ధాలు చేశాడు ఆయన, అనేక యుద్ధాలు చేశాడు, ఎంతోమంది రాజులను జయించాడు. అలా జయించడానికి ఆయనకు సైనికులు కావాలి. సైనికులు కావాలంటే ఆయన ఓ చట్టాన్ని చేశాడు. ఏమని అంటే, ఎవరెవరి పేరులైతే ప్రతి గ్రామంలో కూడాను కొంతమందిని ఎన్నుకుంటారు. ఆ ఎన్నిక ఎలా ఉంటుంది? ఎవరు నన్ను ఎన్నుకుంటే యుద్ధానికి వెళ్ళడం ఎవరికైనా బాధే, భయమే. ఎందుకంటే తిరిగి వస్తాడనేటువంటి గ్యారంటీ లేదు, భయం. కాబట్టి ఎవరు కూడా వెళ్ళడానికి సాహసింపరు. అటువంటి సమయంలో చట్టాన్ని చేశారు. ఏమనంటే, ఊర్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ కూడా రాసి పేపర్ల మీద రాసి అందులో పెడతారు, లాటరీ తీస్తారు. ఎవరి పేరు వస్తే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళను అనడానికి అవకాశం లేదు. సరే, ఒక రోజున ఒక యువకుని, అంటే మరీ యువకుడు కాదు, కాస్త 30-40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అతనికి అతని పేరు వచ్చింది. అతను చాలా బాధపడుతున్నాడు, ఎందుకంటే యుద్ధానికి వెళ్తే తిరిగి రాలేడు. అతని బాధను చూసి అతని మిత్రుడు ముందుకు వచ్చి అంటాడు, నీకా పెద్ద కుటుంబం ఉంది కాబట్టి నువ్వు నీ కుటుంబానికి చాలా అవసరం. నేనా యువకుణ్ణి, ఇంకా నాకు వివాహం అవ్వలేదుగా, నాకు ఎటువంటి బంధాలు లేవు, కాబట్టి నీ తరపు నేను వెళ్తాను, నీ పేరు మీద నేను వెళ్తాను, నీ అడ్రస్తో నేను వెళ్తాను అని చెప్పి ముందుకు వస్తాడు. సరే, ఆ లాటరీ తీసుకున్నాడు. ఆ స్లిప్ తీసుకొని తనే ఇతని పేరు మీద వెళ్ళాడు. దురదృష్టవశాత్తు యుద్ధంలో మరణించాడు. మరలా 2-3 సంవత్సరాల తర్వాత అదే గ్రామానికి అధికారులు వచ్చారు. బ్రతికున్న వాళ్ళ పేర్లన్నీ కూడా రాసేశారు. రాసిన తర్వాత లాటరీ తీసినప్పుడు మరలా దురదృష్టవశాత్తు ఇతని పేరే వచ్చింది. అతను అంటాడు, నేను ఆల్రెడీ చనిపోయాను, చనిపోయిన వాడిని మీరు ఎలా తీసుకెళ్తారు అంటారు. అవును కదా, మన అధికారులు కూడా ఏమంటారు, కాస్త ఏమని వికలాంగుల దగ్గరికి వెళ్తే నీవు వికలాంగుడు అని చెప్పేసి సర్టిఫికేట్ తీసుకురంటారు. కళ్ళెదురు కనపడుతుంది, అయినప్పుడు కూడా ఏమంటారు, వికలాంగుడుని సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. అవునా, బ్రతికెళ్ళి అక్కడున్న బాబు నేను బ్రతికున్నానని ఏమంటారు, నువ్వు బ్రతికున్నట్టు సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. అలాగనే వాళ్ళు కూడా ఏమన్నారు, ఏమయ్యా నువ్వు జీవించే ఉన్నావు కదా, నీవు జీవించి ఉంటే చనిపోయానంటావు ఏంటంటే, లేదు నేను 2 సంవత్సరాల క్రితమే చనిపోయాను, మీరు చూసుకోండి మీ రికార్డులు అంటారు. వాళ్ళు ఆ కేసునంతా కూడా చక్రవర్తి అత్యున్నత న్యాయస్థానానికి వాళ్ళు రిఫర్ చేస్తారు. అత్యున్నత న్యాయస్థానం ఆ కేసును విచారిస్తూ అన్నది, ఇతను 2 సంవత్సరాల క్రితమే చనిపోయాడు కాబట్టి రాజ్యానికి ఇతమేనా ఎటువంటి అధికారం లేదు, కాబట్టి ఇతన్ని నిర్బంధించి యుద్ధానికి తీసుకునేటటువంటి హక్కు రాజ్యానికి లేదు అని చెప్పి వాళ్ళు తీర్పిస్తారు. ప్రియమైన మిత్రులారా, అదుగో ఆ వ్యక్తి స్థానంలో మనం ఉన్నాం. ఈ యువకుడి స్థానంలో యేసు ప్రభు ఉన్నాడు. లాటరీ తీసినప్పుడు మనందరి పేర్లు వస్తున్నాయి, కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు, వాళ్ళ తరపు నేను వెళ్తాను. ఇది ప్రియమైన మిత్రులారా, యేసు ప్రభు శిలువ మీద సాధించినటువంటి గొప్ప విజయం ఏంటంటే, మనకందరికీ కూడా రక్షణని తీసుకొని రావడం. కాబట్టి ఆ రక్షణలో మనమందరం కూడా భాగం పంచుకోవటానికి, అంటే మన తరపున, అంటే నీ తరపున నా తరపున ఆయన శిలువ మీద మరణించాడు. మన పాపాల కోసం అనుభవించవలసినటువంటి శిక్షను ఆయన అనుభవించాడు. మన తరపున ఆయన బాధలు పడ్డాడు. కాబట్టి మనకందరికి కూడా ముక్తి భాగ్యం కలిగింది. ముక్తి భాగ్యం కలగటమే కాదు, మనమందరం కూడాను దేవుని బిడ్డలమయ్యాం. ప్రియమైన మిత్రులారా, అంతకుముందు దేవునికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళం, దేవునికి దూరమైనటువంటి మానవ జాతి. ఇదిగో తన కుమారుని యొక్క శిలువ మరణం ద్వారా దేవుడు మానవ జాతిని అంతటినీ కూడాను తన దగ్గరకు చేర్చుకున్నాడు. ప్రియమైన మిత్రులారా, కాబట్టి మనమందరం కూడా రక్షింపబడ్డాం. దానికి కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణం. కాబట్టి అధికారంతో ఉన్నటువంటి వ్యక్తిగా కాదు, లేకపోతే రాజుగా కాదు యేసు ప్రభువును ప్రకటించేది. పౌలు గారు అంటున్నట్టుగా సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాం. సిలువ అనగానే మనకు కనిపించేది ఏమిటి? 2 కర్రలతో చేసినటువంటి ఒక ఆకారం. కానీ సిలువ అంటే అది కాదు. ప్రభు ఏమంటారు? ప్రతిరోజు తన సిలువనెత్తుకొని నన్ను
వెంబడించని వాడు నాకు అర్హుడు కాదు. ప్రతిరోజు కూడాను మనం సిలువనెత్తుకొని వెంబడించాలి. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తును అనుసరించేవాడు. క్రీస్తును అనుసరించేవాడు అంటే అర్థం ఏంటి? క్రీస్తు యొక్క బాధలతో ముందుకు వెళ్ళేవాడు, క్రీస్తులాగా బాధలు పడేవాడు, క్రీస్తుతో బాధలు పడేవాడు. క్రైస్తవుడు అంటే బాధలు కొని తెచ్చుకునేవాడు అని అర్థం. బాధలు కొని తెచ్చుకునేవాడు అని అర్థం. ఎందుకని? క్రైస్తవుడు అంటే సైతాను ఎక్కువగా శోధించబడేటటువంటి వ్యక్తి. సైతాను ఎక్కువగా శోధిస్తుంది క్రైస్తవుడిని. ఎందుకంటే పుణ్యాత్ములందరినీ కూడా పాడు చేయడమే సైతాను యొక్క పని. పుణ్యాత్ములందరినీ పాడు చేయడం సైతాను పని. కాబట్టి ఈ మనుషులందరినీ కూడా పాడు చేస్తుంది. మరి ముఖ్యంగా విశ్వాసులందరినీ, వాళ్ళందరినీ దేవునికి దూరంగా ఉంచాలని సైతాను విశ్వ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చాలాసార్లు సైతాను యొక్క శోధనలకు లోనవుతున్నాం. మనం శోధనకు లోనై పాపం చేస్తున్నాం. పాపం చేసినప్పుడు దేవునికి దూరం అవుతున్నాం. అదే సమయంలో ఆ పాపం వలన వచ్చేటటువంటి శిక్షలన్నింటినీ కూడా అనుభవిస్తున్నాం. యేసు ప్రభు మనకి ముక్తి భాగ్యాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఆ పాపాన్ని జయించడానికి, దాని ద్వారా వచ్చేటటువంటి ఆ శిక్షను తప్పించడానికి యేసు ప్రభు మనకు అవకాశాన్ని ఇచ్చాడు ప్రియమైన మిత్రులారా. కాబట్టి సిలువ అనేది ఒక ఆకారం కాదు, మన జీవిత విధానం. మన జీవితం ప్రారంభంలోని చెప్పుకున్నట్లుగా కొంతమందికి ఎక్కువ సంవత్సరాలు ఉండొచ్చు, కొంతమందికి తక్కువ సంవత్సరాలు ఉండొచ్చు. కానీ అందరూ కూడాను బాధలు పడుతూనే ఉంటారు. మరి ఆ బాధలు మనం ఎలా స్వీకరిస్తున్నాం? యేసు ప్రభు కూడా తన సిలువను తన దగ్గర నుంచి తీసివేయమన్నాడు, కానీ తప్పించుకొని పారిపోలేదు. తండ్రితో ప్రార్థించాడు గెత్సెమని తోటలో ఏమని? తండ్రి, నీ చిత్తమైతే ఈ పానపాత్ర నా నుంచి తొలగించండి, అంటే సిలువ మరణాన్ని నా నుంచి తొలగించండి, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలి అని చెప్పి, నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలి అని చెప్పి. అదేవిధంగా ప్రియమైన మిత్రులారా, ప్రతిరోజు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కష్టం, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ. అందరికీ బాధలు ఉంటాయి. వాటిని మనం అలా ఎలా స్వీకరిస్తున్నాం? చాలాసార్లు తృణీకరిస్తాం. ఇతరులతో మనల్ని మనం పోల్చుకుంటాం. వాళ్ళందరూ బాగున్నారు, నేనే కష్టాలు పడుతున్నారు. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, నేనే దుఃఖంతో ఉన్నాను. వాళ్ళందరూ హాయిగా ఉన్నాను, నేనే చాలా దీనంగా ఉన్నాను అని చెప్పి అనుకుంటాం. వాస్తవం అది కాదు. దేవుడు పంపించేటటువంటి ప్రతి కష్టాన్ని కూడాను మనం స్వీకరించాలి. దాన్ని మనం విజయంగా మార్చుకోవాలి. యేసు ప్రభు ఏ విధంగానైతే అవమానకరమైనటువంటి సిలువను ఆయన విజయంగా మార్చుకున్నాడు, మనం కూడా మన కష్టాల కడగంటలో దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండాలి. దేవుణ్ణి ప్రార్థన చేయాలని. చాలాసార్లు మనం ఏం ప్రార్థన చేస్తాం? దేవుడా, నాకు ఇక్కడ తలకాయ నొప్పి ఉంది, నొప్పి తీసేయండి అంటాం. తలకాయ తీసేయండి అని ఎవరన్నా అంటారా చెప్పండి? దేవుడా, నాకు తలనొప్పి ఉంది, తలకాయ తీసేయండి అని ఎవరన్నా అంటారా? ఎవరు అనరు. తలనొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది, దీన్ని తీసేయండి అంటాం. ఇక్కడ నొప్పి ఉంది, తీసేయండి అంటాం. కానీ ఏ రోజైనా ప్రభువా, నీవు నాకు ఇస్తున్నటువంటి ఈ బాధను భరించే శక్తి నీవు అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ఎప్పుడైనా ప్రభువా, ఈ కష్టం నాకు వచ్చింది, దీన్ని అధిగమించేటటువంటి శక్తిని నాకు ఇవ్వు. కష్టాన్ని తీసివేయమంటావు, కానీ తీసివేయడు దేవుడు. చాలాసార్లు అనుకుంటాం, ఇన్న కష్టాల్లో ఉన్నాను, ఇంత ప్రార్థన చేశాడు, దేవుడు నా మొర ఆలకించలేదు. గుణదల కొండకి వెళ్ళాను, కొబ్బరికాయలు కొట్టాను, సిలువగిరి వెళ్ళాను, అక్కడ కొబ్బరికాయలు కొట్టాను, అయినా సరే దేవుడు నాకు ఏమీ చేయలేదు అంటాం. విశ్వాసాన్ని కూడా కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియమైన మిత్రులారా. దేవుడు అంటే కష్టాలను తీసివేసేవాడు కాదు. సరిగా అర్థం చేసుకుందాం. చాలాసార్లు మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలు మనకేం చెప్తారు? దేవుడు అనగానే కత్తో బళ్ళెమో ఏదో తీసుకొని వచ్చి అవతల ఉన్న శత్రువుని చంపేసి వెళ్ళిపోతాడు అనుకుంటాం. మన దేవుడు అది కాదు. యేసు ప్రభు చూపించిన మార్గం ఏంటంటే సిలువనెత్తుకొని ఆయన వెంబడించమన్నాడు. కష్టాలు తీసేస్తానని దేవుడు ఎవరికి కూడా వాగ్దానం చేయలా. ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఉందా దేవుడు కష్టాలు తీసేస్తానన్నాడని? ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథం అంతా చదవండి, ఆదికాండం చివరి వరకు. కష్టాలు తీసేస్తానల్లా, కష్టాలు భరించేటటువంటి శక్తిని ఇస్తానన్నాడు ఆయన. కష్టాలను అధిగమించేటటువంటి శక్తిని ఇస్తానన్నాడు ఆయన. అంతేగాని కష్టాలను తీసివేస్తానల్లా, బాధలు తీసివేస్తానల్లా. బాధలు అనేవి మన జీవితంలో ఉంటాయి, కానీ వాటిని ఎదుర్కొనేటటువంటి ధైర్యం దేవుడు తప్పకుండా మనకు ప్రసాదిస్తాడు. అదే సిలువ ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి గుణపాఠం. దేవుడు యేసు ప్రభు తనకున్నటువంటి శక్తితో సిలువ మరణాన్ని తప్పించుకొని వెళ్ళొచ్చు. ఆయన దేవుడు, మానవుడు కూడాను. ఆ సమయంలో తనను పట్టుకోవడానికి వచ్చినటువంటి ఆ సైనికులందరినీ కూడాను ఆయన జయించుకొని వెళ్ళిపోవచ్చు. సిలువ మీద నుంచి నువ్వు దిగిరా, మిమ్మల్ని నమ్ముతాం అని ప్రజలందరూ కోరినప్పుడు ఆయన సిలువ నుంచి దిగిరావచ్చు.
దిగొచ్చి వాళ్ళందరూ కనపడవచ్చు, వాళ్ళందరూ కూడా భయపడి పారిపోయేవాళ్ళు. కానీ యేసు ప్రభు చేయలేదు ఇవన్నీ. ఎందుకనంటే ఆయన శిలువ మరణాన్ని పొందాలి. ఆ శిలువ మరణంతో జీవితం అంతమైపోదు, దాని ద్వారా మరొక జీవితం ఉంది, పునరుత్థానం. ఆ పునరుత్థానమే సువార్త. ప్రియమైన మిత్రులారా, ఆ పునరుత్థాన జీవితమే దేవుడు మనకు ప్రకటించినటువంటి సువార్త. అంటే దేవునితో కలిసినటువంటి జీవితం. ఈ కష్టాలు బాధలు అన్నీ కూడాను శాశ్వతమైనవి కాదు, తాత్కాలికమైనవి. ఈ తాత్కాలికమైనటువంటి బాధలతో మనం ఉండిపోయి శాశ్వతమైన జీవితాన్ని పోగొట్టుకుందామా, లేకపోతే వీటిని భరిస్తూ అధిగమించి ముందుకు వెళ్దామా? మనం నిర్ణయం చేసుకోవలసింది. యేసు ప్రభు మరణించినప్పుడు ఆయన ఇద్దరు దొంగల మధ్యన సిలువ వేయబడ్డాడు. ఇద్దరు దొంగలకి అభిప్రాయ భేదాలు, ఒకళ్ళకి ఇంకొకళ్ళకి. ఒక అతను ఏం చేశాడు, యేసు ప్రభువుని దూషించాడు. ఏమని? నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని దూషించాడు. ఇంకొక అతను ఏమన్నాడు, మనం కూడా అదే శిక్ష అనుభవిస్తున్నా, నీకేం బుద్ధి లేదా? మనమంటే మనం చేసిన వెధవ పనులకి, మనం చేసిన తప్పుడు పనులకి మనల్ని సిలువ వేశారు, మనకి సిలువ శిక్ష కరెక్టే. కానీ ఆయన మాత్రం ఏం చేయలేదు, ఆయన ఏమీ చేయలేదు. ఆయన చేసిందంతా మంచి చేసినా సరే ఆయన సిలువ వేశారు అని రెండో వాడు ఆయన నమ్మాడు. మరి మనం ఏ భాగంలో ఉన్నాం? ఏ దొంగ ప్రక్కన ఉన్నాం? నమ్మినాడు కాబట్టి అతను పరలోక రాజ్యానికి వెళ్ళాడు. నేడే నీవు నాతో పాటు పరలోకంలో ఉంటావనే వాగ్దానాన్ని పొందాడు, రక్షణాన్ని పొందాడు, దేవునితో కలిసిపోయాడు. రెండో అతను అంగీకరించలేదు కాబట్టి, తృణీకరించాడు కాబట్టి వినాశనం అయిపోయాడు. ప్రియమైన మిత్రులారా, కాబట్టి యేసు ప్రభు సిలువను చూసినప్పుడు మనకొచ్చేటటువంటి బాధ ఏమిటి, మనకొచ్చేటటువంటి ఆలోచన ఏంటి? యేసు ప్రభుతో కాబట్టి నేను కూడా బాధలు పడాలి. ఎటువంటి బాధలైనా సరే, వ్యక్తిగత బాధలు కావచ్చు, కుటుంబ బాధలు కావచ్చు, సామాజిక బాధలు కావచ్చు, ఇంకా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అన్నీ వస్తూనే ఉంటాయి. అన్నీ కూడా సైతాను కల్పిస్తూనే ఉంటుంది. మనల్ని ఏదో విధంగా దేవుని మీద నుంచి దృష్టిని మరల్చడానికి సైతాను శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది. లోకంలో ఇద్దరు వ్యక్తులు తప్పు చేయరంట. ఎవరో చెప్పండి? ఇద్దరు వ్యక్తులు తప్పులు చేయరు. ప్రైజ్ ద లార్డ్. అందరు నిద్రపోతున్నట్లుగున్నారు. ఇద్దరు వ్యక్తుల పేర్లు చెబితే నేను ఆఫ్ చేస్తాను. ఇద్దరు వ్యక్తులు తప్పు చేయరు. ఒకళ్ళు నిద్రపోయేవాళ్ళు తప్పు చేస్తారా బాబు? చేస్తారా? చెయ్యరు. ఎందుకని? వాళ్ళు ఏం చేయరు కాబట్టి. రెండో వాళ్ళు ఎవరు? సైతాను ఎప్పుడు తప్పు చేయరు. సైతాను చేసేదంతా మంచి. ఎందుకని? తన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అన్ని పనులు చేస్తుంది. కాబట్టి సైతాను మనల్ని శోధిస్తుంది అంటే సైతాను తప్పు చేయడం లేదు, కానీ శోధనను జయించేటటువంటి, పాపంలో పడకుండా ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రభు ప్రసాదించాడు. ఈ కష్టాలు బాధలని ప్రియమైన మిత్రులారా తాత్కాలికమైనవి కాబట్టి వాటిని మనం అధిగమించేటటువంటి శక్తినిచ్చాడు. కాబట్టి సిలువ అనేది ప్రతిరోజు జీవిత సంఘటన, ప్రతిరోజు జీవిత అనుభవం ప్రియమైన మిత్రులారా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితం దేవునికి ఎంతో అపురూపమైంది. మన జీవితాలు ప్రభువుకు అపురూపమైనది. ఎందుకని? దేవుడు మనల్ని ప్రేమతో సృష్టించాడు. అదే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేసేది. పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 2-3 అధ్యాయాలు చదువుకుంటే దేవుడు ఎంతో ప్రేమతో మానవుడిని సృష్టించాడు. ఆ మానవుడు దూరమైనప్పుడు దేవుడు పడినటువంటి ఆవేదన, తపన ఎంతో. తన కుమారుని ద్వారా మరలా మనిషిని తన దగ్గర చేర్చుకోవడానికి ఆయన ఈ లోకానికి పంపించాడు. సిలువ మరణం ద్వారా మరలా మనం దేవునికి దగ్గర అయ్యాం. మనం దేవుని దగ్గరగా ఉండడం సైతానికి ఏమాత్రం ఇష్టం ఉండదు. కాబట్టి అనేక విధాలుగా శోధిస్తుంది. కాబట్టి ఆ శోధనలు మనం జయించాలి. ఈ కష్టాలు బాధల్ని మనం ఎదుర్కొనేటటువంటి శక్తిని మన ప్రభువుని ప్రార్థన చేద్దాం. తద్వారా ఆ కష్టాలు బాధలే మనకి విమోచనాన్ని తీసుకుని వస్తాయి, మనకు పునరుత్థానాన్ని తీసుకుని వస్తాయి. ప్రియమైన మిత్రులారా, క్రైస్తవ జీవితం అనేది ఈ లోకంలో అంతమయ్యేది కాదు. దేవునితో కలిసి కలంతకాలం జీవించేటటువంటి జీవితం. ప్రియమైన మిత్రులారా, మరణం అనేది అంతం కాదు, మరొక గొప్ప జీవితానికి ప్రారంభం, పునరుత్థాన జీవితానికి ప్రారంభం. దానికోసమే యేసు ప్రభు తన ప్రాణాన్ని అర్పించాడు. మనందరి కోసం ఆయన బలిదానం చేశాడు. పేతురు గారు చక్కటి వాక్యం రాస్తారు. ఏమని? దేవుడు మీకు వెచ్చించినటువంటి పైకం
వెండి బంగారాలు కాదు. దేవుడు మనల్ని కొనుక్కోవడానికి వెచ్చించింది వెండి బంగారాలు కాదు, అంతకంటే అతి పవిత్రమైనటువంటి యేసు రక్తం. యేసు రక్తం చేత మనమందరంగా కొనివేయబడ్డాం. ప్రియమైన మిత్రులారా, కొనబడ్డాం. దేవుడు మనల్ని కొనుక్కున్నాడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా. కాబట్టి మనమందరం కూడా దేవునికి సొంతం. దేవునికి సొంతమైనటువంటి మనం దేవుని యొక్క ఆలోచనలతోనే ఉండాలి, దేవుని యొక్క మార్గంలోనే నడవాలి. అదే మన శిలువ మార్గం, ఇరుకైనటువంటి మార్గం. 2 వారాల క్రితం ఆదివారం ప్రసంగంలో మనం విన్నాం. ఇరుకైనటువంటి మార్గం, విరుకైనటువంటి మార్గం మనల్ని నిత్య జీవానికి చేరుస్తుంది. విశాలమైనటువంటి మార్గం మనల్ని వినాశనానికి చేరుస్తుంది. శిలువ మార్గం ప్రియమైన మిత్రులారా ఇరుకైనటువంటి మార్గం. ఆ మార్గంలో జీవించుదాం. యేసు ప్రభు ఏ విధంగానైతే ఆ శిలువను, తన శిలువను విజయ చిహ్నంగా మార్చాడో మన జీవిత శిలువలను కూడా మనం కూడా విజయ చిహ్నంగా మార్చాలనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తపన. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికతో మనం సహకరిద్దాం. ఆయన తీసుకొని వచ్చినటువంటి విజయం మన విజయంగా మనం కొనియాడుతూ ఉందాం. సైతాన్ ఎప్పుడు మన ప్రక్కనే ఉంటుంది, సైతాన్ ఎప్పుడు మనలోనే ఉంటుంది, మనల్ని శోధిస్తుంది. ఆ సైతాను శోధనని అధిగమించుదాం. దేవుని బిడ్డలుగా జీవించేటటువంటి అనుగ్రహాన్ని ఇవ్వమని ప్రభువుని ఈరోజు ప్రత్యేకంగా వేడుకుందాం. ముఖ్యంగా కష్టాలు, బాధలు, ఇక్కట్లు ఎదురైనప్పుడు సణుక్కోకుండా, గొణుక్కోకుండా కాస్త స్థిమితంగా ఉండి ప్రభువుని వేడుకుందాం. ఒకటే ప్రార్థన, ప్రభు వీటిని ఎదుర్కొనేటటువంటి శక్తిని నాకివ్వు, అధిగమించేటటువంటి తెలివితేటలు నాకివ్వు, అది కూడా సక్రమైనటువంటి మార్గంలో, సువార్త మార్గంలో వాటిని అధిగమించేటటువంటి శక్తిని నాకివ్వు. అప్పుడు నీ జీవిత శిలువ కూడాను విజయాన్ని సాధిస్తుంది. ప్రియమైనటువంటి మిత్రులారా, అటువంటి అనుగ్రహాన్ని మనందరిపై కృంభరించమని మన కోసం మరణించి సజీవుడ లేచినటువంటి యేసుక్రీస్తుని ఈ బలి పూజలో వేడుకుందాం. ఇప్పుడు అందరూ లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉద్ధారమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అందరం కూడా చేతులు జోడించి తలలు వంచి కళ్ళు మూసుకొని మన యొక్క అవసరాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. లైన్లో నిలబడండి. అర్పణ తీసుకొచ్చిన వాళ్ళు దయచేసి లైన్లో నిలబడండి. సుంపాల్ వారిని దీవించి ఆశ్రయించాలని ప్రార్థించుదాం. ఇంటి సురేష్, బాబు, యమున, సుశాంత్, సహస్ర, బేబమ్మ, సాగరు, శాంతి వారిని దీవించాలని ప్రార్థించుదాం. పళ్ళు ఆనంద్, సుధా, జయప్రకాష్, జయశాలిని, బొడ్డు, దేవునమును, సుశీల, సుధీరు, మరియమ్మ, సుప్రజ, సరితని, యేసుబాబుని, జయశాలిని, సుజనాని, సురేంద్రని దేవుడు దీవించాలని ప్రార్థించుదాం. తండ్రిపూడి దుర్గారావు, మేరీ జ్యోతి, అశోక్, అఖిలకు మంచారి కింద ఇచ్చాం ప్రార్థించుదాం. కొత్తపల్లి రమేష్, శ్యామల, జతిన్ రాజు, సుజిత, చందు, యేసురాణి, కార్యాదిత్య, మేరీ, పరంజ్యోతి వారిని దీవించాలని ప్రార్థించుదాం. కొత్తూరి చండిబాబు, విజయకుమారి, ఆనంద్, బాబు, మోజెస్, వినోద్, రజని, ఎడ్వర్డ్, ఆదిత్యని దేవుడు దీవించాలని ప్రార్థించుదాం. అందుకుల ఆదియ, మేరీ, పుష్ప, సిరిల్, మైకిల్ ప్రతి కార్యం దీవించాలని ప్రార్థించుదాం. తలకాయల అనిల్, శిరీష, శిరీప, తంబి మంచి జ్ఞానాన్ని దయచేయాలని ప్రార్థించుదాం. చదువులో తోడై ఉండాలని ప్రార్థించుదాం. తలకాయల సామ్యాలు, లూర్ద్ మేరీ, జాన్, అభిలాష్ మరియు సెలీనా వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని. ఒబేద్, జానియస్, సిస్టర్ ఆగ్నిస్ బ్రదర్ గారిని దీవించాలని ప్రార్థించుదాం. కొనాల బుజ్జి, మరియమ్మ మంచి ఆరోగ్యం దయచేసి. నాగరాజు, రమ్య, సుశీల్, సుశాంత్, రవి, మంజుల, నిశాంత్,
సుస్మిత చదువుల్లో తోడేండి ఆరోగ్యం దయచేసి రేమల్లి కనకయ్యను మంచి ఆరోగ్యం దయచేసి ప్రార్థించుదాం. కొనాల తంబి శారమ్మ ఇస్సాకు యాకోబు రవి వారిని దీవించాలని వాటర్ ప్లాంట్ని ఆశ్రయించాలని ప్రార్థించుదాం. కొనాల ఆశీర్వాదం ప్రసన్నత సిద్ధు సాయి మనోజు శ్రావణి బోస్కొండ సంకీర్తన సుభాష్ తేజ మంచి చదువుల్లో తోడేండి దీవించాలని ప్రార్థించుదాం. సతల శాంతరాజు లక్ష్మి కోయిట్లో ఉండగా దీవించి సుమశ్రీ ఉమాశ్రీని దీవించాలని మంచి ఆరోగ్యం తెచ్చాలని ప్రార్థించుదాం. యాళ్ళ రత్నరాజు అరుణ సూర్య తేజ రమేష్ కృష్ణవేణి రియాన్షి దీవించాలని ప్రార్థించుదాం. గరికిముక్కల శ్రీను పరిశుద్ధం వినయ అనుపమం దేవుడు దీవించాలని ప్రార్థించుదాం. కొనాల కుమార్ బాబు ఆత్మక శాంతిని దయచేసి ప్రశాంతి స్వీటి బాబుని దేవుడు దీవించాలని ప్రార్థించుదాం. గొల్ల అభిషేకం పుష్పరాజ్యం శారదా శ్రీచరణ్ మేరీ ఆనంద్ చైతన్య అఖిల్ కుమార్ని దీవించి వారిని ఆశ్రయించి ప్రార్థించుదాం. దుండి నానిబాబు లావణ్య పూజ ప్రభాశ్రీ అశ్విని చిలకమ్మ వారిని దీవించాలని ప్రార్థించుదాం. ఉప్పలపాటి జయదేవ్ కుమార్ నాగమణి దిలీప్ దినేష్ మంచి ఆరోగ్యం తెచ్చని ప్రార్థించుదాం. ఏదా విజయ్ భాస్కర్ పద్మశ్రీ మహేశ్వరి నాగసుప్రియ గౌతమ్ నందన్ ఏదా తిరుపతమ్మను మంగయ్యను దేవుడు దీవించాలని ప్రార్థించుదాం. పెనుమాల కుటుంబరావు గంగయ్య గోట్ల కార్తిక్ కోనలకొండ మాధవరావు నవ్య ఆదర్శ అమూల్యం దీవించాలని ప్రార్థించుదాం. బొట్టు వంశీ రమాదేవి సుకేష్ రిషి పుష్పరాజ్యం నరేష్ కన్నా నీలిమ వారి కుటుంబాన్ని దీవించాలని ప్రార్థించుదాం. రమేష్ కావ్య కుటుంబాన్ని దీవించాలని ప్రార్థించుదాం. కాగితాల అబ్రహం అల్ఫాన్స్ దివ్యదేవచి వరలక్ష్మి దీవించాలని ప్రార్థించుదాం. పంది జయరాజు ఆగ్నేశమ్మ రమేష్ మంజు నితీష్ హేమశ్రీని దీవించాలని ప్రార్థించుదాం. బొడావుల ఏలేశ్వరరాజు దుర్గామల్లేశ్వరి దుర్గా రాజేశ్వరి సుమంత్ బాబు బిందు వారిని దీవించాలని ప్రార్థించుదాం. దాసరి భూషణ్ రాజు శ్రీశాంతి శశ్విత శిరీష్ దీవించాలని ప్రార్థించుదాం. సియోను కుమారి దీవించాలని ఇందేటి సుకుమారు సుమతి సుమశ్రీ పుట్టినరోజు సందర్భంగా దీవించాలని గరికి రాజేష్ సుమలత జాన్ వరుణ్ రేష్మంత్ చైతన్య దీవించాలని ప్రార్థించుదాం. అందుకో ప్రభు పూజింతు మదిలో నిన్నిక పూజింతు మదిలో నిన్నిక నాలో నీవు నీలో నేను అందుకో ప్రభు నా కానుక అవనిలోన నాదు కోరిక అందుకో ప్రభు నా కానుక అవనిలోన నాదు కోరిక మీరు నేను అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, శిలువ పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నిటినీ పరిహరించెను. కావున మేమర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్ము క్షాళన గావింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. శిలువమాని ద్వారా మానవ జాతి రక్షణ పొందవలనని నీవు చిత్తగించితివి. మరణమునకు దారి తీసిన మ్రాని నుండియే మానవునకు జీవమొసగితివి. మానవుని మరణమునకు కారణమైన మ్రానియే మా ప్రభువైన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. హృదయం పొంగగా దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసాన్న గీతము. హోసాన్న పాడుదా దేవాది దేవునకు. హోసాన్న పాడుదా ప్రభు యేసునాథునికి. హోసాన్న పాడుదా దేవాది దేవునకు. హోసాన్న పాడుదా ప్రభు యేసునాథునికి. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నవి. హోసాన్న పాడుదాం దేవాది దేవునికి. హోసాన్న పాడుదాం ప్రభు యేసునాథునికి. హోసాన్న పాడుదాం దేవాది దేవునకు. హోసాన్న పాడుదాం ప్రభు యేసునాథునికి. ప్రభునామమున వేంచేవారు ధన్యులు ధన్యులు. ప్రభునామమున వేంచేవారు ధన్యులు ధన్యులు.
హోసన్న పాడుదాం దేవాది దేవునకు, హోసన్న పాడుదాం ప్రభు యేసునాథునికి, హోసన్న పాడుదాం దేవాది దేవునకు, హోసన్న పాడుదాం ప్రభు యేసునాథునికి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును సాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము.
పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాంబతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజిపు గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా 14 సింహరేల జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశలు చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకన వీడి వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అతడు చేరి నీ మహిమ వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మన కోసం వెచ్చించినటువంటి వేళ యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తం, ఆయన శిలువ మీద చిందినటువంటి పవిత్ర రక్తం, మనమందరం ఆ రక్తం చేత కొనబడ్డాం, దేవుని బిడ్డలమయ్యాం, దేవుణ్ణి తండ్రి అని పిలిచేటటువంటి భాగ్యానికి నోచుకున్నాం. అటువంటి గొప్ప అదృష్టాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తూ తండ్రికి తగిన బిడ్డలంగా యేసు ప్రభు అనుచరులంగా మంచి క్రైస్తవులుగా జీవించే అనుగ్రహాన్ని ఇవ్వమని, మరి ముఖ్యంగా మన సిలువనెత్తుకుని ప్రతిరోజు కూడా ప్రభువును అనుసరించేటటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించమని ఆ పరలోక తండ్రిని భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని దయచేసి అందరు కూర్చోండి. దివ్య సప్రసాద స్వీకరణ సమయం. దివ్య సప్రసాదాన్ని యోగ్యమైనటువంటి విధంగా స్వీకరించడానికి అందరూ కూడా ప్రయత్నం చేయండి. ఉపదేశ మాస్టర్లు దయచేసి బయట లోపల కూడా గురువులకు సహాయం చేయాలని కోరుతున్నాను. బయట వాళ్ళు బయటే ఉండండి. బయటికి గురువులు దివ్య సప్రసాదాన్ని తీసుకుని వస్తారు. అదేవిధంగా గుళ్ళో కూర్చున్నటువంటి వాళ్ళు కూడా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు అక్కడే దివ్య సప్రసాదం ఇవ్వబడుతుంది. ఎదురుకొచ్చే వాళ్ళు 2 లైన్లో వచ్చి దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత అందరూ కూడా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ద్వారా మనందరం ఆ విజయాన్ని చూడగలుగుతాం. కాబట్టి అందరూ కూడా యోగ్యంగా దివ్య సప్రసాదం స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. ఆ కెమెరా బయట పెట్టు, పక్కకు పెట్టు బాబు. మైక్ అవులింగ్ పెట్టమాకండి. Praise the Lord. 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 క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, శిలువ విజయోత్సవాన్ని కొనియాడటానికి దాదాపుగా మనందరం ప్రతి సంవత్సరం ఒక 1-2 నెలల పాటు సిద్ధపడుతూ ఉంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఒక 2 నెలల నుంచి మనం ఈ రోజు కోసం అనేక విధాలుగా ఆలోచనలు చేస్తూ, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన అనుదిన ప్రార్థనలో ఈ రోజు కోసం మనం ప్రతినిత్యము కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవటం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. ఇందాక 5 గంటలకు కూడా కొన్ని చినుకులు పడినప్పుడు కొంచెం ఆందోళన కలిగింది. వెంటనే చినుకులన్నీ కూడా ఆగిపోవటం, ప్రశాంతమైనటువంటి వాతావరణం మనందరికి కూడా దేవుడు ప్రసాదించాడు. మరి ఈ పండుగలో మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకొని హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించవలసింది త్రియేక దేవునికి. ఈ సమయంలో ఆ త్రియేక దేవునికి మనందరం కూడా ఒకసారి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, వందనాలు తెలియజేద్దాం. అదేవిధంగా మనందరి తల్లి మరియ తల్లి మనందరితో ఉండి, ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి మరిదల సభ్యులు ప్రతిరోజు కూడా జపమాల చెప్పేటటువంటి అలవాటు ఉంది. ప్రతిరోజు కూడా వాళ్ళు జపమాలను జపిస్తూ ఉన్నారు. ఈ పండుగ జరగడానికి ప్రతిరోజు కూడా జపమాలను జపించటం, తల్లి మనతో ఉండి
మనందరి కోసం కూడా ప్రార్థించటం జరిగింది. కాబట్టి మరియ తల్లికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు ఈ గొప్పనైనటువంటి వేడుకలో భాగస్థులై దేవుని యొక్క అనుగ్రహాలను వాక్య రూపంలో, అదేవిధంగా సాక్షాత్తు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను మనందరికీ అందించినటువంటి మన యొక్క ముఖ్య అతిథి, నేను చెప్పాను ఒక నెల రోజుల క్రితం ఫాదర్ గారిని కలిసి నేను అడిగినప్పుడు ఫాదర్ గారు వెంటనే ఒప్పుకొని ఈరోజు నేను చెప్పినటువంటి టైం ప్రకారం ఇక్కడికి వచ్చి దివ్య పూజా బలిని సమర్పించి దేవుని యొక్క వాక్యాన్ని మనందరికి కూడా అందించినటువంటి మేత్రాసనములో ఉన్నటువంటి పెద్ద గురువుల్లో ఒకనైనటువంటి ఫాదర్ కోలకాని మరియన్న గారికి మనందరి తరపున గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. నేను ఇందాక ఉపోద్ఘాతంలో చెప్పాను, ఫాదర్ గారు ఒక ముఖ్యమైనటువంటి పనిని చేస్తూ ఉన్నారు. మేత్రాసన ఎడ్యుకేషనల్ కమిటీ దానికి డైరెక్టర్గా ఆయన ఉంటూ ఈరోజు సెయింట్ పీటర్స్ కో-కథీడ్రల్ డేనరీలో పిల్లలందరికీ కూడా పుస్తకాలు పంపిణీ చేసి 3 గంటల వరకు ఆయన అక్కడే ఉండి మరలా తన ఆఫీస్కి వచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి మన దగ్గరకు రావటం, మరి మన మీద ఉన్నటువంటి ఆ ప్రేమను, ఆప్యాయతను, అదేవిధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించేటటువంటి క్రమములో ఆయన తీసుకుంటున్నటువంటి చొరవను ప్రశంసిస్తూ మరొకసారి ఫాదర్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా వచ్చినటువంటి వికారియేట్ గురువులు, ఈరోజు ముఖ్యంగా మేత్రాసన గురువులందరికీ వడకం ప్రారంభమైంది విజయవాడలో. మేత్రాసనంలో ఉన్నటువంటి దాదాపుగా 200 మంది పైగా గురువులు బిషప్ హౌస్లో ఆల్రెడీ వడకం ప్రారంభించారు. మేమందరం కూడా దానికి వెళ్ళాలి. బిషప్ గారి పర్మిషన్తో వికారియేట్లో ఉన్నటువంటి గురువులను మాత్రమే ఇక్కడికి పిలవటం జరిగింది. అందులో ముఖ్యులు నా తమ్ముడు యోహాన్ ఫాదర్ గారు, కలుదిండి విచారణకర్తలకు, అదేవిధంగా భాస్కరరావుపేట విచారణకర్తలు ఫాదర్ గుంటూరు రాజు గారికి కొత్తగా ఆయన భాస్కరరావుపేట బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఇటు పక్కన ఉన్నటువంటి భైరవపట్నం విచారణకర్తలు ఫాదర్ శాంతిరాజు గారికి, అదేవిధంగా బంటుమిల్లి విచారణకర్తలు ఫాదర్ మహేష్ గారికి, కోరుకొల్లు విచారణకర్తలు ఫాదర్ ప్రతాప్ గారికి, అదేవిధంగా అర్తమూరు విచారణకర్తలు ఫాదర్ రవికాంత్ గారికి, అదేవిధంగా ఈ సంవత్సరమే మరలా మా వికారియేట్లో జాయిన్ అయినటువంటి తమ్ముడు జోసఫ్ ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను గత నెల 10వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు వరకు ఇక్కడ లేను. మీ అందరికి కూడా చెప్పి యూరోప్ ట్రిప్ వెళ్ళటం జరిగింది. 30 రోజులు కూడా అనేకమైనటువంటి అనుభూతులు నేను పొందాను. ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మన విచారణ కోసం, ముఖ్యంగా మన కుటుంబాల కోసం నేను ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయటం జరిగింది. నేను ఇక్కడ లేనప్పటికీ మరి ఈ విచారణలో జరిగేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను అప్పగించినటువంటి బాధ్యతను నిర్వహించినటువంటి వారిలో మన యొక్క అమ్మగారులు ముఖ్యులు. సిస్టర్ ఏంజిల్, సిస్టర్ షెర్లీ, సిస్టర్ సిసిలీ,
అదేవిధంగా సిస్టర్ రత్న, వీళ్ళు నలుగురు కూడా విచారణను అనేక విధాలుగా చూసుకుంటూ నేనున్నా లేకపోయినా మరి ఇక్కడ జరిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటిలో కూడా వాళ్ళు వారి సహాయాన్ని అందించారు. అమ్మగారులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దివ్య పూజా బలులు సమర్పించడానికి మరి గురువులు అవసరమైనప్పుడు మరి గత 5 వారాల నుంచి కూడా ఆదివారం ఫాదర్ వరప్రసాద్ గారు విజయవాడ నుంచి మన దగ్గరకు రావటం జరిగింది. ఈరోజు ఆయన్ను కూడా నేను ఆహ్వానించాను, కానీ ఆయన విజయవాడలో ఉండటం వల్ల బిషప్ గారు ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు. రిట్రీట్లో పాల్గొనమన్నారు, అందుకే ఆయన రిట్రీట్కి వెళ్ళారు. వరప్రసాద్ ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గడిక చప్పట్లు కొడదాం. అదేవిధంగా ఏలూరు మేత్రాసానికి చెందినటువంటి ఫాదర్ థామస్ గారు, నేను ఇక్కడ లేనప్పుడు కొన్ని పెళ్ళిళ్ళు, అదేవిధంగా గ్రామాలలో జరిగేటటువంటి దివ్య పూజా బలిలో ఫాదర్ గారే నిర్వహించడం జరిగింది. ఫాదర్ థామస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా వచ్చినటువంటి అమ్మగారులు, లక్ష్మీపురం నుంచి వచ్చినటువంటి అమ్మగారులకు, బంటుమేలు నుంచి వచ్చినటువంటి అమ్మగారులకు, ఇంకెవరున్నారో నాకు తెలియదు, ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేను ఇక్కడ లేనప్పుడు గ్రామాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం, ఈ పండుగకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మీకు తెలియజేసి మిమ్మల్ని అందరినీ కూడా క్రోడీకరించి ఈరోజు ఇంత గొప్పగా ఈ మహోత్సవం జరగడానికి సహకరించినటువంటి వాళ్ళు మన ఉపదేశ మాస్టర్లు. మరి 12 గ్రామాలను కూడా వాళ్ళు ఆధ్యాత్మిక నడిపిస్తూ మరి మిమ్ములను చైతన్యవంతులను చేస్తూ ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో, నేను అనుకోలేదు ఇంతమంది వస్తారని, ఎందుకంటే వర్షం పడుతుంది ఆగుతుంది, పడుతుంది ఆగుతుంది, కానీ బయట లోపల అంతా కూడా ప్యాక్ అయిపోయింది. మరి ఉపదేశ మాస్టర్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ పండుగ ఇంత గొప్పగా నిర్వహించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి వాళ్ళు, నేను ఇక్కడ లేనప్పుడు అన్ని విషయాలు కూడా వాళ్ళు చూసుకున్నారు. భోజన ఏర్పాట్లలో కానీ, మరి మీరు ఇచ్చినటువంటి విరాళాలు స్వీకరించడంలో కానీ, విరాళాలు అడగటంలో కానీ అనేక విధాలుగా సహకరించినటువంటి మన ప్యారిష్ కౌన్సిల్ సభ్యులు. నేను యూరోప్ వెళ్ళిన తర్వాత ఒకసారి ఫోన్ చేశాను అంతే, తర్వాత నేను ఫోన్ చేయాలి వాళ్ళకి. ప్రతిదీ కూడా చక్కగా ఒక విచారణ గురువు ఏ విధంగా నిర్వహిస్తాడో అదే విధంగా అన్నీ కూడా సమకూర్చాను. నేను ఈ నెల 11వ తారీఖున సాయంత్రం 8 గంటలకు ఇక్కడికి వచ్చాను. వచ్చి కొంతమందిని కలిసి ఎలా ఉందన్నాను. స్వామి అంతా కూడా రెడీగా ఉందని నాకు భరోసానిచ్చి, మరి ఇప్పుడు కూడా అక్కడ వంట దగ్గర, భోజనాల దగ్గర పొద్దునుంచి వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. ప్యారిష్ కౌన్సిల్ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కనుక చప్పట్లు కొడదాం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మరీదల సభ్యుల యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎవరున్నా లేకపోయినా జపమాల మాత్రం తప్పనిసరిగా చెబుతారు వాళ్ళు. ప్రతిరోజు వర్షం వచ్చినా ఎండేసినా, ఒకళ్ళైనా ఇద్దరైనా ముగ్గురైనా ఎంతమంది అయినా వచ్చి ప్రతిరోజు జపమాల చెబితే నాకు చాలా సంతోషం. అలాంటి బాధ్యత నిర్వహిస్తూ ఈరోజు ఈ ప్రాంగణాన్ని అంతని కూడా శుభ్రపరిచి మనందరి కోసం మరి వాళ్ళు తయారు చేసి పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి మరీదల సభ్యులందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాకడ డ్యాన్స్ చేసినటువంటి పిల్లలు, కేటగిజం పిల్లలు, అదేవిధంగా వత్తాసు చేసినటువంటి వత్తాసు పిల్లలకు నా దీవెనలు, ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 12 గ్రామాల సంఘ పెద్దలకు, మరీదల సభ్యులకు, యువకులకు, సంఘాలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా నేను 2 చేతులు జోడించి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రతి కుటుంబానికి
300 తపిరి వేయటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంతోషంగా మరి ఆ బాధ్యతను నిర్వహించి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ రావటం జరిగింది. వచ్చినటువంటి ప్రతి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్. యేసు ఎంత సౌమ్యంగా ఉంటాడో అంత గొప్పగా పనిచేస్తాడు. మీరు చూడండి, బయట కానీ లోపల కానీ ఎంతో గొప్పగా అన్నీ కూడా అరేంజ్మెంట్స్ 3 రోజుల నుంచి వర్షం వస్తున్నా వర్షంలోనే పనులు చేపిస్తూ ఉన్నారు. యేసు వారి యొక్క బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దివ్య పూజా బలి నిర్వహించడానికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు మన యొక్క గాయక బృందం. ఈరోజు ఎంత గొప్పగానో వాళ్ళు పాటలు పాడి మనందరినీ కూడా దేవుని చేరుకునేటటువంటి విధంగా సహాయపడ్డారు. మన యొక్క విచారణ గాయక బృందానికి వారిని నడిపించినటువంటి అర్జున్ మాస్టర్కి, వారి యొక్క బృందానికి, మరి వాయిద్యాలు అందించినటువంటి యవన్ వారి యొక్క బృందానికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి మనందరి కోసం ఉదయం నుంచి కష్టపడుతున్నటువంటి వంట మేస్త్రి వారి యొక్క బృందం, దుర్గారావు వారి యొక్క బృందానికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే అన్నిత భావించకుండా మన్నించి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు ఉదయం మేమందరం కూడా వడకంలో పాల్గొనబోతున్నాం. మిగతా గురువులతో కలిసి ఉదయమే నేను మరలా ఈ గురువులందరం కూడా విజయవాడ వెళ్ళాలి. మరి నేను వచ్చిన తర్వాత వచ్చే ఆదివారం మీరు ఇచ్చినటువంటి ప్రతిదానికి కూడా నేను మరలా వందన సమర్పణ చేస్తాను. మీరు ఆర్థికంగా చేసినటువంటి సహాయాన్ని కూడా మీ ముందుంచి ఎంత ఖర్చు అయింది, ఇంకెంత ఉందని అన్నీ కూడా వచ్చే వారం మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గురువులందరి కోసం ప్రార్థన చేయండి. వారం రోజులు వాడు చేసేటటువంటి వడకం ఫలవంతం కావాలని, వారు ఇంకా నిష్ఠతో వారి యొక్క గురుతర బాధ్యత నిర్వహించడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలని, వారందరి కోసం ప్రార్థన చేయమని మీ అందరినీ కూడా వేడుకుంటూ మరొక్కసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థన అయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫాదర్ గారికి మరిన్న ఫాదర్ గారికి మరి సన్మానం ఉంటుంది. మాస్టర్లు మీకు ఆల్రెడీ చెప్పారు. ఎవరెవరు ఇప్పుడెప్పుడో మీరు త్వరగా వస్తే తొందరగా అయిపోద్ది. సన్మానం జరుగుతున్నప్పుడు దయచేసి ఎవరు కూడా బయటకు వెళ్ళకండి. భోజన కార్యక్రమాలన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి కొంచెం చిన్న వివరణ ఇస్తాను. కొంతమంది దానికి పండుగ ఎక్కడ జరుగుతుంది కదా, అక్కడికి ఎందుకు వెళ్ళాలనేటటువంటి చిన్న ఆలోచన ఎవరికి వచ్చినట్టుంది. కారణాలు ఒక 2-3 ఉన్నాయి. మన గ్రౌండ్ చాలా చిన్నది. పోయినసారి గుడ్ ఫ్రైడే రోజున వడ్డించే వాళ్ళని కూడా వడ్డించిన వాళ్ళ మీరు వాళ్ళ మీద పడిపోయి లాగేసి బీభత్సం చేశారు. రెండవది, ప్రతిసారి నేను భోజనం పెట్టినప్పుడు అనౌన్స్ చేస్తూనే ఉన్నాను, దయచేసి బయట వేయకండి. గుడ్ ఫ్రైడే రోజున మీరు చేసినటువంటి పని ఏంటంటే మొత్తం అందరూ బయట వేశారు. అన్నము, ఇస్తర్లు, గ్లాసులు ఇష్టం వచ్చినట్లు వేసి వెళ్ళిపోయారు. తర్వాత శుభ్రం చేయడానికి దాదాపుగా మాకు రాత్రి అయిపోయింది. మూడవది, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ వర్షం వస్తుందేమో అనేటటువంటి చిన్న ఆలోచనతో ఆ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 కారణాలు ఉన్నాయి. కాబట్టి అన్నిత భావించకుండా అందరూ కూడా అక్కడికి వెళ్ళండి. కింద ఆడవాళ్ళు, పైన మగవాళ్ళు. దయచేసి ఆ ప్రేమ విందును స్వీకరించి సంతోషంగా ఇంటికి వెళ్ళండి. మా కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా లేచి నిలబడదాం. చివరి ప్రార్థన అయిన తర్వాత సన్మానం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సన్మానంలో పాల్గొనండి.
ప్రార్థించుదము. మా ప్రభువైన యేసుక్రీస్తువా, నీ పరమ ప్రసాదము స్వీకరించి నేను దీనతతో ప్రార్థించుచున్నాము. జీవనదాయక శిలువ మ్రాను ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుకొనుము. పితతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగయుగములు జీవించుచు పాలించు నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. దైవాశీర్వాదములు పొందడానికి మీ శిరములను వంచండి. దయామయుడైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుని శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఒక ఆదర్శమును చూపెను. మీరు కూడా దేవుని తోడి మానవుని ప్రేమతో సేవించి దేవుని అద్భుత దీవెనలకు యోగ్యులగుదురుగాక. క్రీస్తు శిలువ మరణము ద్వారా శాశ్వత మరణము నుండి విముక్తులైన నమ్ముచున్న మీరు కూడా ఆ మృత్యుంజయుని ద్వారా నిత్య జీవమును పొందుదురుగాక. తనను తాను తగ్గించుకున్న ప్రభుని ఆదర్శమును అనుసరించు మీరు కూడా అతని ఉత్థానములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్ముని ఆశీర్వాదము మీ అందరిపైకి దిగి వచ్చి మీతో సర్వదా ఉండునుగాక. మరొకసారి మన పీఠాధిపతుల తరపున జోసఫ్ రాజారావు గారి తరపున మీకు మీ విచారణ గురుకు ప్రత్యేకంగా ఇంత గొప్పగా పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక వరాలను తీసుకుని రావడానికి వచ్చినందుకు బిషప్ గారి తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ ఇక్కడ పూజకు వస్తున్నానని చెప్పినప్పుడు తండ్రి గారు చెప్పిన ఒకటే మాట ఏమిటంటే, నా తరపున కూడా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయండి అని. తండ్రి గారు ఇక్కడ భౌతికంగా లేరు కానీ ఆధ్యాత్మికంగా మనతోనే ఉన్నారు కాబట్టి వారు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నారు. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. దయచేసి కూర్చోండి అమ్మా, కూర్చోండి. దయచేసి గమనించండి. మన పూజ్య గురువులను గౌరవపదంగా సన్మానించు చూడండి. అందరూ చప్పట్లు కొట్టి అభినందనలు తెలియచేద్దాం. మన విచారణ ఉపదేశ మాస్టర్ గారిని కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం. వారందరూ వచ్చి మరి ఫాదర్ గారిని ప్రేమతో గౌరవపదంగా దుసాల్వతోనూ పూలమాలతో అలంకరిస్తారు. తదుపరి విచారణ మరిదల సభ్యులందరూ కూడా త్వరగా రావాలి. వెంటనే గ్రామాల వారిని కూడా మేము పిలుస్తూ ఉన్నాం. గ్రామాల వారు కూడా పేర్లు చదువుతాను, వారు సిద్ధంగా ఉండండి. వారి పేర్లు చదివినప్పుడు పెద్దలు మరిదల సభ్యులు కూడా రావాలని మనం చేస్తూ ఉన్నాను. కైకలూరు మరిదల సభ్యులు రెండమ్మా, త్వరగా రావాలి. తర్వాత వరాపట్నం గ్రామం నుండి సంఘ పెద్దలు సభతల్లులు కూడా ఒక్కసారిగా రావాలి. మరిదల సభ్యులు రండి. కైకలూరు, వరపట్నం, తర్వాత రాచపట్నం, చింతల చెరువు, వింజనం వీళ్ళందరూ సిద్ధంగా ఉండాలి. చింతలమూరు, గోనిపాడు, పల్లివాడ, గోపవరం, గంగరవాణి, గుంట, ఇంకా గ్రామాల నుంచి వచ్చినటువంటి సంఘ పెద్దలు సభతల్లులు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ముందుగా మనకు విచారంలో పెద్ద సంఘం వరాపట్నం నుండి మరి సంఘ పెద్దలు మరిదల సభ్యులు కూడా వారు ముందుకు వచ్చి రాచపట్నం నుండి సంఘ పెద్దలను మరిదల సభ్యులను ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు కూడా వారి సంఘం తరపున మరి ఫాదర్ గారిని పూలమాలతోనూ దుసాల్వతో సత్కరిస్తారు రాచపట్నం నుండి. తర్వాత చింతల చెరువు సంఘ పెద్దలు మరిదల సభ్యులు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు వరాపట్నం వారు, తర్వాత చింతల చెరువు నుండి వచ్చినటువంటి సంఘ పెద్దలు. రాచపట్నం కూడా దయచేసి త్వరగా ఉండండి. మనం త్వరగా సన్మాన కార్యక్రమాన్ని ముగించుకోవడం కోసం మరిదల సభ్యులు రాచపట్నం వాళ్ళు పక్కెళ్ళండి. మరిదల సభ్యులు కూడా రండి. చింతల చెరువు నుండి మీరు కూడా రండి.
ఫాదర్ గారికి పూలమాలతో అలంకరించండి. సంఘ పెద్దలు సాల్వతో పూలమాలతో మరిదల సభ్యులు మ్యూజిక్ సౌండ్ కొద్దిగా తగ్గించండి దయచేసి. సభ్యులు సంఘ పెద్దలు కూడా ఫాదర్ గారిని పూలమాలతో సాల్వతో సత్కరిస్తున్నారు. తర్వాత పల్లివాడ నుండి సిద్ధంగా ఉండాలి దయచేసి. పల్లివాడ తర్వాత గోపవరం నుండి, గోపవరం తర్వాత గంగులమణిగుంట, గోపవరం తర్వాత రెడీగా ఉన్నారు వాళ్ళు. గోపవరం వాళ్ళు రండి. చంద్రయ్య మాస్టర్ అసలు ఊరుకుంటలా తను రండి. ఓకే 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 థ్యాంక్ యూ. దయచేసి భోజనాలు వడ్డించడానికి సహకరించండి కుర్రోళ్ళు. రామవరం, ఆచవరం, భుజోలపట్నం వీళ్ళు కూడా ఇక్కడికి రండి, దగ్గరగా ఉండండి. ఇప్పుడు గోపవరం వాళ్ళు అవ్వలేదు, ఇంకా గంగిలవాళ్ళగుంట. త్వరగా మీరు ఫాదర్ గారు ఆశీర్వాదం తీసుకుని తొందరగా వెళ్ళాలి.